హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్. మీ మనసులో ఉన్న కోరిక, అదేవిధంగా మీరు ఉన్న సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీరు ఈ పరిహారం చేయడం ద్వారా మీ సమస్యలు అన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. రేపు గురువారం సంకష్టహర చతుర్దశి. ముఖ్యంగా గణేష్కి ఎంతో విశిష్టమైన పూజలు చేస్తూ ఉంటారు. మీరు ఈ ఒక్క రావి ఆకుతో చిన్న రెమెడీ చేయడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము అనుకునే వారి సమస్యలు కూడా తీరిపోతాయి. అప్పు సమస్యల వల్ల వేధింపులు జరుగుతున్నాయి, ఒక అప్పు కూడా తీర్చలేకపోతున్నాము అనుకునే వారికి కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. రేపు గురువారం సంకష్టహర చతుర్దశి. మీరు గురువారం లోపల అంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా ఈ చిన్న రెమెడీ చేయవచ్చు. ముందుగా మీరు రేపు శుభ్రం అంటే తలస్నానం చేసిన తర్వాత, ఇంట్లో పూజ చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ చుట్టుపక్కల ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా నమస్కారం చేసుకొని మీ సమస్య చెప్పుకొని రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. రాగి చెట్టు చుట్టూ తిరగడం వల్ల మీకు ఉన్న శని దోషాలు, అదేవిధంగా అనేక రకమైన ఇబ్బందులు అంటే ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటారు రావి చెట్టులో అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మీకు ఏ మంత్రం వస్తే ఆ మంత్రం జపించండి. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని అయినా 3 సార్లు చెప్పుకొని రాలిపడిన ఆకుని తీసుకొని మీరు ఇంటికి రావాలి. మీరు ముందుగా చేయవలసిన పని, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసిన తర్వాత రావి చెట్టును 2 చేతులతో పట్టుకొని మీ కోరిక తీరాలి అని గట్టి సంకల్పం చేసుకొని రావి ఆకుని తిరిగి మీ ఇంటికి తీసుకొని రావాలి. ఇలా రావి ఆకుని ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రంగా పసుపు నీళ్ళతో కడగాలి, ఉతికిన బట్టతో తుడవాలి. ఇలా చేయంగానే మీరు పూజ గదిలో రావి ఆకును పెట్టండి. పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు, విష్ణుమూర్తికి ఇష్టమైన వస్తువు పచ్చకర్పూరం. ఈ సువాసనమైన పచ్చకర్పూరం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమస్య అంటే డబ్బు. డబ్బు ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. ఈ డబ్బు మాకు రావాలి, ఆదాయం పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని మీరు ఆ రావి ఆకును కాడ మీ వైపు ఉండేలా, మొదలు దేవుడు వైపు ఉండేలా చూపించండి. ఇలా పెట్టిన తర్వాత పచ్చకర్పూరం ముక్కని పెట్టండి. రావి ఆకు మీద పచ్చకర్పూరం ముక్కని పెట్టి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఓం నమో భగవతి వాసుదేవాయ నమః, ఓం లక్ష్మీదేవియే నమః, శ్రీమణి కానీ మీకు ఏ మంత్రం వస్తే ఆ మంత్రం జపించి మీ మనసులో ఉన్న సంకల్పం, కోరిక చెప్పుకోండి. ఇలా చెప్పిన తర్వాత రావి ఆకు మీద పచ్చకర్పూరం పెట్టారు కదా, ఆ తర్వాత మరి ఒక రావి ఆకును పెట్టాలి. ఇలా పెట్టిన దానిని 5 నిమిషాలు పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ఆ తర్వాత పేపర్లో ఒక పొట్లంలా చుట్టాలి. ఆకు నలగకుండా చుట్టి ఆడవారు అయితే పర్సులో, మగవారు అయితే జోబీలో ఉంచుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆదాయం రెట్టింపు అవుతుంది. నెలకి 10,000 జీతం వస్తే 20,000 దాకా పెరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. దానితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా చెయ్యంగానే మీరు ఆకు వాడిపోతుంది అనిపించినప్పుడు మళ్ళీ తిరగా ఇలాగే ఒక చిన్న పరిహారం చెయ్యండి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శనివారం రాగి చెట్టు చుట్టూ తిరగడం వల్ల కూడా శని దోషాలు, అదేవిధంగా అనేక రకాల సమస్యలు పడుతూ ఉన్న అనారోగ్య బాధలు అన్నీ తొలగిపోతాయి.
ఇలా ఈ రెమెడీ అయిపోయిన వెంటనే సాయంత్రం సమయంలో అంటే గురువారం రోజు సాయంత్రం పూట ఒక గాజు గ్లాసులో నీళ్లను నింపండి. అందులో కస్తూరి పసుపును వేయండి. ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా చేసిన తర్వాత తులసి దళాలు 2 వేయండి. ఇలా వేయంగానే దీన్ని మొత్తాన్ని ఇల్లు మొత్తం చల్లండి. మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు చల్లండి. ఇలా మూలమూలల చల్లిన తర్వాత మీ సింహద్వారానికి, మీ గేటుకు ముందు ఒక లైనులా ఆ నీళ్లను పోయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏదైనా నరదిష్టి సమస్యలు, కనుదిష్టి సమస్యలు, దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఆదాయం రాబడి తగ్గిపోతూ ఉన్నా ఇలా చేయడం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ప్రతిరోజు కూడా పసుపు నీళ్లను ఇలా చల్లడం వల్ల ఎటువంటి దిష్టి ప్రభావాలు కూడా మీపైన, మీ కుటుంబం పైన పడకుండా ఉంటాయి. ఇంట్లో కూడా ఎటువంటి దుష్ట ప్రభావాలు, గాలులు, చెడు ప్రభావాలు కూడా ఉండవు. అందరికీ సందేహం రావచ్చు, సంకటహర చతుర్దశి నాడే చెయ్యాలా, మిగతా రోజులలో చేయకూడదా అని. సంకష్టహర చతుర్దశి నాడు చేయటం వల్ల 100% మీరు అనుకున్న కోరిక తీరుతుంది. శుక్రవారం రోజు, మంగళవారం రోజు కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లో విపరీతంగా ఆదాయం పెరిగి ఎటువంటి దిష్టి సమస్యలు, చెడు ప్రభావాలు, ఎటువంటి నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండవు. ముఖ్యంగా ఇందులో మనం వాడినది వచ్చి రావి ఆకు. రావి ఆకు సాక్షాత్తు విష్ణుమూర్తి. అదేవిధంగా పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో విశేషమైనది, విశిష్టమైనది. విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రత్యేకమైనది. ఈ 2 ఆదాయం పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు, నరదిష్టి తగలకుండా కూడా ఉపయోగపడతాయి. మీరు ఇలా చేయడం ద్వారా మీకు వారం రోజుల్లోనే తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతిరోజు మీ వెంట ఈ పర్సులో రావి ఆకు, పచ్చకర్పూరం ఉంచండి. ఎటువంటి చెడు ప్రభావాలు మీ మీద పడవు. ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ.